హరే కృష్ణ. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. అదేంటంటే మామూలు కథ కాదు. మన అందరినీ మోస్తున్నటువంటి ఆ భూదేవి తల్లి ఒక దివ్యమైన కథ. మనల్ని భరించేది భూదేవి, భూమాత. ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. కానీ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా భూదేవి యొక్క ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా తోడుగా ఉంటుందని. మరి అలాంటి కథను ఈరోజు మీకు వివరంగా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తనకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఈ అవ్వకు ఓ గొప్ప గుణం ఉండేది. అదే దానగుణం. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా, ఏది అడిగినా కాదు లేదు అనే మాట తన నోటు నుండి ఎప్పుడూ రాలేదు. తన దగ్గర ఉన్న దానిలో సగం ఇచ్చేది. కొన్నిసార్లు తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసేది. అలా దానాలు చేసి చేసి చివరకు ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది. కానీ తన మనసు మాత్రం మారలేదు. తన ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడు వట్టి చేతులతో పంపించేది కాదు. అయితే ఈ అవ్వ చేసే దాన ధర్మాలు అందరి కోడళ్లకు నచ్చేవి కావు. కానీ పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది. మంచి గుణవంతురాలు. ఆమెకు తన అత్తగారంటే ప్రాణం. అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు. పైగా అత్తగారికి సహాయంగా ఉండేది. మిగిలినటువంటి ఆ ముగ్గురు కోడళ్లకు, ముఖ్యంగా చిన్న కోడలకు అవ్వ చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు. ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవారిగా చేస్తుంది అని లోపల కుమిలిపోతూ ఉండేది. ఎప్పుడు ఆమెను తిట్టుకుంటూ ఉండేది. అయినా సరే అవ్వ మాత్రం అందరు కోడళ్లను సమానంగా ప్రేమిస్తూ వారందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఈ అవ్వ చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి, పుణ్య కార్యాల గురించి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షికి తెలుస్తుంది. ఇక నారద మహర్షి నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్తాడు. నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశిస్తాడు. నారదుడు ధర్మరాజుతో, ధర్మరాజా, మీకొక విచిత్రమైన వార్త చెప్పాలి. చెప్పండి మునివర్య అంటాడు. ధర్మరాజు, చెప్తాను ధర్మరాజా, మీకు చెప్పడానికే కదా ఇంత దూరం వచ్చాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నారాయణ నారాయణ, భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది. ఆమె మీకు మించిన దాన ధర్మాలు చేస్తోంది. ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒక రోజు నీ పదవి కూడా ఆమెకే ఇవ్వాల్సి వస్తుందేమో. ఈ మాటలు విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి, నాకన్నా ఎక్కువగా దానాలు చేస్తుందా? ఎవరు తను? ఆమెకు అంత సంపద ఎక్కడిది? తర్వాత నారదుడు ఆమె గురించి అన్ని వివరాలు చెప్పాడు. ఆమె చూడడానికి చాలా పేదరాలు, కానీ తనకున్న దాంట్లో అంతా దానం చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం చాలా గొప్పది. ధర్మరాజు ఈ విషయాన్ని పరిశీలించాడు. తనకు ఎక్కడో అనుమానంగా ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతను యమధర్మరాజుని భూలోకానికి పంపించి అన్ని వివరాలు కనుక్కోమన్నాడు. ఇక యమధర్మరాజు ఒక పేదవాడి రూపంలో ఆ గ్రామంలో తిరగడం మొదలు పెడతాడు. చినిగిపోయిన బట్టలు, అలసిపోయిన శరీరం, ఆకలితో అలమటిస్తున్న మొహం. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి, అయ్యా, అమ్మా, నా దగ్గర బట్టలు లేవు, చలికి తట్టుకోలేకపోతున్నాను, దయచేసి కొన్ని బట్టలుంటే దానం చేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ ఆ గ్రామంలో ఎవ్వరూ సహాయం చేయలేదు. కొందరైతే మొహం మీదే తలుపులు వేసేశారు. మరికొందరు మా దగ్గర ఏమీ లేదు, వెళ్ళిపో అని చెప్పారు. ఇంకొందరైతే అసలు పట్టించుకోనే లేదు. మరి కొంతమంది తిట్టారు. అలా
ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతూ చివరికి యమధర్మరాజు అవ్వ ఇంటి వద్దకు వెళ్తాడు. ఇక అప్పటికే చాలా చీకటి పడింది, రాత్రి సమయం. అవ్వ, ఆమె కోడలు, మిగతా కోడళ్ళందరూ నిద్రపోతున్నారు. బయట చల్లని గాలి వీస్తోంది, చీకటి కమ్ముకొని ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిలో పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిలబడి, అమ్మా, బయటికి రండి, నాకు చాలా చల్లగా ఉంది, నాకు చాలా చలేస్తుంది, కప్పుకోవడానికి ఏదన్నా వస్త్రం ఉంటే దానం చేయి తల్లి అని అడుగుతాడు. వెంటనే ఆ మాటలు విన్న అవ్వ మేల్కొంది. తన కోడలను పిలిచింది. అమ్మాయిలు, బయట ఎవరో పిలుస్తున్నట్టుంది, ఒక్కసారి వెళ్ళి చూసి రండమ్మా అని చెప్తుంది. అప్పుడు చిన్న కోడలు కోపంగా, ఏంటత్తయ్యా ఇది, సమయం చూస్తే అర్ధరాత్రి అవుతుంది, ఇంత రాత్రిపూట ఎవరైనా వస్తారా, మీకెలాగో నిద్ర రాదు కాబట్టి మీరే వెళ్ళి స్వయంగా చూడండి, ఎందుకు మా నిద్రను పాడు చేస్తారు అని అంటుంది. ఆ మాటలు విన్న అవ్వ మారు మాట్లాడకుండా బయటకు వెళ్తూ ఉండగా అందరికంటే మంచిదైనటువంటి ఆ పెద్ద కోడలు ముందుకు వచ్చింది. అత్తయ్య, మీరుండండి, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి పెద్ద కోడలు బయటికి వచ్చింది. ఆ పేదవాడిని చూసింది. ఎవరండి మీరు, ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకేం కావాలి అని అడుగుతుంది. పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, కప్పుకోవడానికి ఏదైనా ఉంటే దానం చెయ్యి, పుణ్యం కట్టుకో తల్లి అని చెప్పి అడుగుతాడు. వెంటనే పెద్ద కోడలు ఇంటిలోకి వచ్చి అత్తగారికి విషయం చెప్తుంది. ఆ అవ్వ, అలాగా, అయితే ఓ పని చేయి, మీ మామగారు కప్పుకున్న కంబలి తీసుకొచ్చి ఆ పేదవాడికి ఇవ్వు, మీ మామగారికి నా దగ్గరున్న దుప్పటి ఇస్తాను అని కోడలికి చెప్తుంది. మనం కిటికీలన్నీ వేసుకొని పడుకుంటాం కదా, మనకంత చలి వేయదులేమ్మా అని చెప్తుంది. అప్పుడు ఆ కోడలు ఆ కంబలి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ఆ కంబలి తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి మాయమైపోతాడు. యమధర్మరాజు ధర్మరాజుతో, ధర్మరాజా, నారదుడు చెప్పింది అక్షర సత్యం, ఇదే నిజం. భూలోకంలో అలాంటి అవ్వ ఉంది. తన దగ్గర ఉన్నటువంటివన్నీ దానం చేస్తూ అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదిస్తుంది. ఇక ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. వెంటనే ధర్మరాజు ఆదేశించాడు, యమధర్మరాజా, ఆ అవ్వని ఈ లోకానికి తీసుకొని రండి అని. యమధర్మరాజు తమ యమభటుల్ని భూలోకానికి పంపించాడు. ఆ యమభటులు అవ్వ వద్దకు వెళ్ళి ఆమెను యమలోకానికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదేంటంటే, ఆ అవ్వ ఈ లోకంలో నిలబడ్డానికి కొంచెం కూడా భూమి లేదు, చుట్టూ నీరే ఉంది, ఎక్కడ చూసినా నీళ్ళే, కాలు పెట్టడానికి ఒక్క అడుగు భూమి కూడా లేదు. అది చూసినటువంటి అవ్వ బాధతో అంది, భూలోకంలో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, అయినా సరే నేను నరకానికే వచ్చాను. సరే, నరకానికి వచ్చినందుకు కూడా నాకు బాధగా లేదు, కానీ ఇదేంటి యమధర్మరాజా, నాకు నిలబడ్డానికి కొంచెం చోటు కూడా లేదేంటి? అప్పుడే ధర్మరాజు అవ్వ ముందుకు వచ్చాడు. ధర్మరాజు ఆ అవ్వతో, అవ్వ, నువ్వు చాలా పుణ్యకార్యాలు, చాలా దానాలు చేశావు, నిజమే, కానీ ఒక్క పని మాత్రం చెయ్యలేదు. అదేంటి స్వామి? నువ్వెప్పుడూ కూడా భూదేవి యొక్క కథను వినలేదు, అందుకే నువ్వు ఇక్కడ నిలబడ్డానికి భూమి లేదు. ఇక్కడే కాదు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా కూడా అక్కడ నిలబడ్డానికి కొంచెం కూడా భూమి దొరకదు అని చెప్పి చెప్తాడు. ఈ మాటలు విన్నటువంటి అవ్వ కన్నీళ్లు పెట్టుకుంది, బాధపడుతూ ఇలా అంది, ధర్మరాజా, ఓ యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములే కదా, నా మీద కొంచెం దయ చూపించండి. నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను? నాకేదైనా మార్గాన్ని చూపించండి.
అవ్వ చేసినటువంటి ఆ దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్నటువంటి యమధర్మరాజు ధర్మరాజు తన పైన దయ చూపించారు. అప్పుడే యమధర్మరాజు అవ్వతో ఇలా అన్నాడు, అవ్వా, నువ్వు బాధపడకు, నీకు 7 రోజులు గడువిస్తున్నా, నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు. అక్కడ 6 రోజులు ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి కథ విను. 7వ రోజు తిరిగి ఇక్కడికి రా. అప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానికి భూమిని ఇస్తాను అని చెప్తాడు. ఇక అదే షరతు పైన అవ్వను భూలోకానికి పంపించేస్తారు. అవ్వను కొడుకులు మరియు కోడళ్ళు అవ్వను చనిపోయింది అనుకున్నారు. తనకు దహన సంస్కారాలు చేయడానికి వారందరూ సిద్ధమయ్యారు. వారు పాడిపైన అవ్వ శరీరాన్ని మోసుకుంటూ శ్మశానం వైపుగా బయలుదేరారు. శ్మశానం దగ్గరలో ఉంది అనగా హఠాత్తుగా అవ్వ లేచింది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో, నేను ఇంకా చనిపోలేదు అంది. అది చూసినటువంటి కొడుకులు కోడళ్ళు నోరెళ్ళబెట్టారు. చనిపోయిన అవ్వ ఎలా బతికొచ్చింది, ఇలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. కొంతమంది భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. మరి కొంతమంది ఆశ్చర్యంతో నిలబడి చూస్తూ ఉంటారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసి 3 కోడళ్లకు మతిపోతుంది. కానీ తన పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషిస్తుంది. ఊరిలో ఉన్న వారంతా ఈ వింతను చూసి హేళన చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారంట. వాళ్ళకి అదో పిచ్చి. అయినా అవ్వ పట్టించుకోలేదు. అవ్వ తన 4 కొడుకులను 4 కోడలను పిలిచింది. పిల్లలో, నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి. నిజానికి నేను రాత్రే చనిపోయాను. యమలోకానికి వెళ్ళాను. అలా యమలోకంలో జరిగిందంతా చెప్తుంది. తనకు నిలబడ్డానికి భూమి లేకపోవడం, యమధర్మరాజు చెప్పిన మాటలు, 7 రోజుల గడువు అన్నీ చెప్పింది. అవ్వ, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. 6 రోజుల పాటు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి. అవ్వ మాటలు విన్నటువంటి కొడుకులు కోడలు, ఒక్క పెద్ద కోడలు తప్ప ఇలా అనుకున్నారు, ఈవిడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, పీడకలు వచ్చినట్టుంది, ఎంత పిచ్చితనంగా మాట్లాడుతుంది ఏంటి, దీనికోసం ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా? కనీసం కొడుకులు కూడా తన మాటను వినిపించుకోలేదు. అవ్వ మళ్ళీ ప్రాధేయపడింది, దయచేసి నా మాట వినండి. ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను, నాకు సహాయం చేయండి అంటూ అడుగుతుంది. అప్పుడు పెద్ద కోడలు ముందుకు వస్తుంది. అప్పుడు పెద్ద కోడలు, అత్తయ్య, మీరు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది? భూదేవి కథ వింటే అందరికీ పుణ్యమే కదా. తన భర్తని పిలిచి ఇలా అంటుంది, ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకురండి. మిగతా 3 కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉంటారు. చిన్న కోడళ్ళు మాత్రం అత్త పైన పెద్ద కోడల పైన రోజు రోజుకి కోపం పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక సద్బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు. 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథలు వినిపించాడు. మొదటి రోజు భూదేవి జననం గురించి, 2వ రోజు భూదేవి మహిమల గురించి, 3వ రోజు భూదేవి వ్రత విధానం గురించి, 4వ రోజు భూదేవి పూజా విధానం గురించి, 5వ రోజు భూదేవి మంత్రాల గురించి, 6వ రోజు భూదేవి యొక్క ఫలశ్రుతి గురించి, అలా 6 రోజులు భూదేవి యొక్క కథలు వింటుంది. 7వ రోజు ఉదయాన్నే అవసిద్ధమైంది. ఆమె తీసుకున్న వస్తువులు 5 రూపాయలు, బెల్లం. ఈరోజు మీరందరూ రావి చెట్టు దగ్గరికి రండి, భూదేవి కథను విందాం. ఈ రోజే నాకు చివరి రోజు. రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతాను. ఆ మాటను విన్న కొడుకులు కోడళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. అందరూ కలిసి రావి చెట్టు వద్దకు వెళ్తారు. బ్రాహ్మణుడు భూదేవి కథను చివరిసారిగా చదివి వినిపిస్తాడు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేస్తుంది. తాను తెచ్చుకున్న నీటిని రావి చెట్టు యొక్క మొదట్లో పోస్తుంది. కోడళ్లకు
దారం ఇచ్చి ఆ రావి చెట్టును కట్టమని చెప్తుంది. ఆ బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పెడుతుంది. 5 రూపాయలను అక్కడే ఉంచుతుంది. తరువాత 2 చేతులు జోడించి భూదేవిని ప్రార్థించింది. తల్లి భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు. నేను చేసిన పాపాలను క్షమించు. నాకు నిలబడ్డానికి కూడా తగినంత భూమి లేదు. దాన్ని దయచేసి ఇవ్వమ్మా అని అడుగుతుంది. అందరూ తిరిగి ఇంటికి వస్తారు. అవ్వ తన కోడళ్ళతో అంటుంది, ఈరోజు నా చివరి రోజు కదా, నాకు అన్ని వంటలు చేసి పెట్టండి. నేను ఆనందంగా తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. దానికి చిన్న కోడలు విసుగ్గా అంటుంది, నీకు నవకాయం వంటలు ఎందుకు చేయాలి? అన్ని పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని పేదవాళ్ళని చేశారు కదా, మీరేదో నిజంగా చనిపోతారు అని చెప్పి నమ్మి ఇన్ని సేవలు చేశాం. మీరందరూ తను చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి అందరిపైన విరుచుకుపడుతుంది. అప్పుడు పెద్ద కోడలు కలగ చేసుకొని, ఇక చాలు ఆపమ్మా, నువ్వేమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్యకు నవకాయ వంటలు అన్నీ నేనే చేసి పెడతాను. ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటూ అన్ని వంటలు చేసి అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు మాత్రం తినడానికి రాలేదు. ఆ అవ్వ, తల్లి, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజైనా నాతో కలిసి భోజనం చేయమ్మా అని బుజ్జగిస్తుంది చిన్న కోడల్ని. అప్పుడు చిన్న కోడలు కూడా వస్తుంది. అలా అవ్వ తన చివరి రోజును తన కుటుంబంతో కలిపి ఆనందంగా గడుపుతుంది. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లోకి యమదూతలు వస్తారు. అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు. ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి, స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను భూలోకానికి వెళ్ళాను. భూదేవి కథను చాలా శ్రద్ధగా విన్నాను. కాసేపు ఆగి కన్నీటితో అంది, మీరన్నట్టుగానే నాకు నిల్చోడానికి కాస్త భూమి అయితే నిల్చోవడానికి దొరికింది. కానీ స్వామి, నా పిల్లల్ని చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను. ఇంట్లో ఉన్నటువంటి వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి కూడా ధనం లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకేం మిగిలింది? అప్పుడు ధర్మరాజు, యమధర్మరాజు ఇద్దరు అవ్వతో అంటారు, అవ్వా, నువ్వు చేసినటువంటి ఆ వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి యొక్క వ్రతం. నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. ఆ భూదేవి నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని అనుగ్రహిస్తుంది. చివరి రోజు నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి యొక్క కథను విన్నావు. నీ పుణ్యఫలం వాళ్ళకి కూడా వస్తుంది. కావాలంటే నువ్వే చూడు అని చెప్పి భూలోకంలో తన ఇంటిని చూపిస్తాడు. అవ్వ అలానే చూసింది. తన ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోయింది. అది చూసినటువంటి అవ్వ చాలా సంతోషపడింది. మరుసటి రోజు ఉదయం భూలోకంలో చిన్న కోడలు మామూలుగా లేచింది. తన పని తాను చేసుకుంటుంది. మిగతా కోడలు కూడా నిద్ర లేచారు. పెద్ద కోడలు మాత్రం అత్తగారి దగ్గరకు వెళ్ళింది. అక్కడ చూసింది, అవ్వ చనిపోయింది. పెద్ద కోడలు బాగా ఏడ్చింది. ఆమె యొక్క ఏడుపు విని అందరూ అక్కడికి వస్తారు. పోయినసారి కూడా మన అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచాం. ఆ తర్వాత అమ్మ లేచి కూర్చుంది. అందరూ మనల్ని హేళన చేశారు. ఈసారి మనం అలాంటి తప్పు చేయొద్దు. మన నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాం అని చెప్పి అంటాడు. వాళ్ళందరూ అంగీకరిస్తారు. చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా అవ్వ యొక్క దహన సంస్కారాలు పూర్తి చేశారు. కొంతమంది ఆడవాళ్ళు కోడళ్ళందరినీ పిలిచి ఓ కుండని అక్కడ పెట్టమన్నారు. ఇక భర్తలు శ్మశానం నుండి తిరిగి వచ్చాక కోడళ్ళు ఆ కుండని పెట్టారు. గ్రామంలో ఉన్న వాళ్ళంతా వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి సహాయం చేయడానికి వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాము అని చెప్పి మాట ఇస్తారు.
అంతలోనే అవ్వ గదిలో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే పెద్ద కోడలు అదే గదిలో ఉంది. ఆ శబ్దం ఏంటని బెడ్డుని తీసింది. అలా చూస్తే పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా డబ్బు, బంగారం అంతా నిండిపోయి ఉంది. వంటగదిలో చూసింది. సరుకులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. పెద్ద కోడలు ఆనందంతో తన భర్తని పిలిచింది. తన భర్త ఏమైంది? ఇంట్లో ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురమ్మంటావు అని కోప్పడుతూ ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. ఒక్కసారి లోపలికి రండి. చూడండి, ఇక ఈ ధనంతో మనం జీవితాంతం హాయిగా బతికేయచ్చు. భర్త, మిగతా ఇతర కోడళ్ళు అందరూ ఆ ధనాన్ని చూస్తారు. అందరూ ఆశ్చర్యంతో నిండిపోతారు. పెద్ద కోడలు వెంటనే తన గదిలో ఉన్న బంగారాన్ని, డబ్బును గురించి చెబుతుంది. మిగతా కోడలు కూడా తన గదుల్లోకి వెళ్ళి చూస్తారు. రెండో కోడలికి కొంచెం డబ్బు లభిస్తుంది. మూడో కోడలికి అంతకంటే కొంచెం డబ్బు తక్కువ లభిస్తుంది. కానీ డబ్బులైతే లభిస్తాయి. కానీ అందరికంటే చిన్న కోడలికి అసలు ఏమీ లభించదు. అది చూసినటువంటి ఇద్దరు కోడళ్ళు ఎలా అన్నారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అనేక మాటలు అంటూ ఉంటావు, అందరినీ బాధ పెడుతూ ఉంటావు, అందువల్లే నీకు ఏమీ లభించలేదు అని చెప్పి అంటున్నారు. అప్పుడు పెద్ద కోడలండి, మనమంతా ఒకటే కదా, నీకు లేవు నాకు ఉన్నాయనే భావన ఎందుకు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కొంత చిన్న కోడలకు కూడా ఇస్తుంది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళకి భోజనాలు పెట్టడానికి వచ్చిన ఒక ఆమె, మీకోసం నేను భోజనాలు సిద్ధం చేస్తున్నాను అని చెప్పి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు వినయంతో, మా అమ్మ చనిపోతూ మా చేత భూదేవి వ్రతం చేపించింది. దానివల్ల మా ఇంట్లో తరగని సంపద వచ్చింది. మీరు మాకు సహాయం చేస్తా అన్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు మీ సహాయం నాకు అవసరం లేదు అని చెప్పి ఆమెను సగౌరవంగా పంపిస్తాడు. ఇదంతా పైనుంచి చూస్తున్నటువంటి అవ్వ చాలా సంతోషిస్తుంది. ధర్మరాజుకి, యమధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక అదే సమయంలో అవ్వ ముందు ఒక పుష్పక విమానం వచ్చి వాగింది. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నారు, అవ్వతో చెప్తున్నారట, ఇలా నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలకు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోక సుఖాలన్నిటినీ అనుభవించు అని చెప్పి ఆ అవ్వని స్వర్గలోకానికి పంపించారు. ఆ అవ్వ స్వర్గలోకంలో అన్ని సుఖాలను అనుభవిస్తుంది. ఎంతో చక్కగా గడుపుతోంది. విన్నారు కదా భక్తులారా, అవ్వకు మరియు తన కుటుంబానికి భూదేవి యొక్క వ్రత విధానం గురించి, భూదేవి యొక్క కథ గురించి తెలిసింది. మీరు కూడా ఎన్నో దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేసి ఉంటారు. ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా భూదేవి యొక్క కథను వినాలి. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను విన్న మీ అందరికీ కూడా భూదేవి యొక్క అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే మరిన్ని మంచి స్టోరీస్ కోసం, డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ను వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.